శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. మే 1 సోమవారం దినఫలాన్ని పరిశీలిస్తే ఏకాదశి తిథి రాత్రి 10 గంటల 10 నిమిషాల వరకు ఉంది. పుబ్బా నక్షత్రం సాయంత్రం 5 గంటల 51 నిమిషాల వరకు ఉంది. ఆ తర్వాత ఉత్తరా నక్షత్రం వచ్చింది. సోమవారం పుబ్బా నక్షత్రంతో కలిసి వస్తే ధ్వజయోగం ఉంటుంది. ఈ ధ్వజయోగం కార్యసిద్ధిని కలిగిస్తుంది. కాబట్టి ముఖ్యమైన ప్రయాణాలు చేస్తే సాయంకాలం 5:51 వరకు ధ్వజయోగం వల్ల ప్రయాణాలన్నీ కూడా సక్సెస్ అవుతాయి. సాయంకాలం 5:51 తర్వాత ఉత్తరా నక్షత్రం వచ్చింది. సోమవారం ఉత్తరా నక్షత్రంతో కలిసి వస్తే శ్రీవత్స యోగం ఉంటుంది. ఇది విశేషమైన లాభాలను కలిగింపజేస్తుంది. దానివల్ల ధనలాభం కూడా కలుగుతుంది. సాయంత్రం 5:51 తర్వాత జర్నీస్ చేస్తే డబ్బు పరంగా కూడా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే యోగాలు బాగున్నాయి. ధ్వజయోగము శ్రీవత్స యోగం రెండు కూడా చాలా మంచి యోగాలు. కాబట్టి 12 రాశుల వాళ్ళు ఏవైనా ఇంపార్టెంట్ డీలింగ్స్ ఉన్నా, ముఖ్యమైన జర్నీస్ ఉన్నా అవి చేసుకోండి, మీకు డబ్బు పరంగా కలిసి వస్తుంది. అలాగే రాశిచక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే సోమవారానికి అధిపతి అయిన చంద్రుడి సింహంలో ఉన్నాడు. చంద్రుడి బలం బ్రహ్మాండంగా ఉంది. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఒక ఇంపార్టెంట్ నిర్ణయం తీసుకోండి, లైఫ్ టర్నింగ్ డెసిషన్ తీసుకోండి, అది బ్రహ్మాండంగా మీకు సక్సెస్ ఇస్తుంది. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి ఈరోజు ఏ పెద్ద నిర్ణయం తీసుకున్నా అది ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తుంది. అలాగే తల్లి వైపు ఆస్తుల గురించి కూడా ఈరోజు ఒక డెసిషన్ తీసుకోండి, అది ఫేవరబుల్గా ఉంటుంది. మనశ్శాంతి బాగా ఏర్పడుతుంది. విదేశీయాన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అలాగే పుబ్బా నక్షత్రానికి అధిపతి అయిన శుక్రుడు వృషభంలో సొంత ఇంట్లో బలంగా ఉన్నాడు. సినిమా ఫీల్డ్, టీవీ ఫీల్డ్ ఆఫర్స్ కోసం గట్టిగా ట్రై చేస్తే ఏదో ఒక ఆఫర్ రావడానికి బలం బాగుంది. కళారంగంలో సంగీత నాట్య రంగాల్లో మీ ప్రతిభను ఎక్స్ప్రెస్ చేయడానికి ఈరోజు బలం చాలా బాగుంది. మీరు సంగీత నాట్య రంగాల్లో ఎస్టాబ్లిష్ అవడానికి శుక్రుడి బలం బ్రహ్మాండంగా ఉంది. అలాగే భార్యాభర్తల మధ్య చక్కటి అన్యోన్యత పెరగటానికి, కూర్చొని మాట్లాడుకోవటానికి ఈరోజు బలం చాలా బాగుంది. అలాగే ఉత్తరా నక్షత్రానికి అధిపతి అయిన రవి మేషంలో, కుజుడింట్లో, ఫ్రెండ్ ఇంట్లో బలంగా ఉన్నాడు. రవి బలం ఉంది కాబట్టి ప్రమోషన్ల కోసం ఆఫీసర్స్తో ముఖ్యమైన చర్చలు చేయడానికి మంచిది. అగ్రికల్చర్ ఫీల్డ్లో కానీ, పొలిటికల్ ఫీల్డ్లో కానీ ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవచ్చు. పిత్రార్జిత ఆస్తిపాస్తుల గురించి కూడా ఇంపార్టెంట్ నిర్ణయాలు తీసుకోవడానికి రవి బలం బాగుంది. ఈ రోజుకున్న అదృష్టం ఏంటంటే యోగాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. రాశిచక్రం చాట్లో గ్రహాల స్టేటస్ బ్రహ్మాండంగా ఉంది. అంటే 12 రాశుల వాళ్ళకి ఈరోజు ఏ ముఖ్యమైనటువంటి పని చేసినా అద్భుతంగా కలిసి వస్తుంది. పట్టిందల్లా బంగారంలా ఉండటానికి యోగాలు, గ్రహాల స్టేటస్ ఈరోజు అద్భుతంగా ఉన్నాయి. అంటే మీరు ఒక లైఫ్ టర్నింగ్ నిర్ణయం తీసుకోవాలన్నా, మీ జీవితానికి సంబంధించి ఒక ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకోవాలన్నా ఈరోజు మాత్రం యోగాలు బాగున్నాయి, గ్రహాల స్టేటస్ అద్భుతంగా ఉందని చెప్పుకోవాలి. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని పనులు చేసుకోవచ్చు. పుబ్బా నక్షత్రం సాయంకాలం 5:51 వరకు ఉంది. ఈ పుబ్బా నక్షత్రం ఉన్న టైంలో మంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవచ్చు. అలాగే బోరింగ్ పనులకు ఈ నక్షత్రం అనుకూలం. వ్యవసాయదారులు పైర్లకు పురుగు మందులు వేయటానికి పుబ్బా నక్షత్రం పనిచేస్తుంది. అలాగే అన్నప్రాసన కార్యక్రమాన్ని నిర్వహించుకోవచ్చు. గ్రహదోష నివారణ కోసం మొక్కలు నాటడానికి మంచిది. మీకు జాతకంలో జాతక దోషాలు ఉన్నట్లయితే ఆ దోషాలు పోగొట్టుకోవటానికి, గ్రహాలను ప్రసన్నం చేసుకోవటానికి ఎక్కడైనా మొక్కలు నాటండి, ఆ మొక్కలకు నీళ్లు పోయండి. సాయంత్రం 5:51 ఇచ్చేస్తే చాలా మంచిది. అలాగే శత్రువుల మీద విజయం సాధించడానికి చేసే ప్రయత్నాలకు పుబ్బా నక్షత్రం బాగా పనిచేస్తుంది. సీమంతం కార్యక్రమానికి కూడా అనుకూలం. సాయంకాలం 5:51 తర్వాత ఉత్తరా నక్షత్రం వచ్చింది. ఈ ఉత్తరా నక్షత్రం ఉన్న టైంలో గృహప్రవేశం చేసుకోవచ్చు. అలాగే వివాహాలు చేసుకోవచ్చు. కొత్తగా వాహనాలు నడపడానికి కూడా బలం ఉంది. తీర్థయాత్రలు చేయొచ్చు. ముఖ్యమైన ప్రయాణాలు చేసుకోవచ్చు. భూములు, గృహాలకు సంబంధించిన హక్కులు పొందడానికి కూడా బలం ఉంది. అంటే సాయంకాలం 5:51 తర్వాత మీకు ఏదైనా ప్రాపర్టీ రావాల్సి ఉంటే ఆ హక్కు గురించి మాట్లాడుకోవడానికి బలం ఉంది. నక్షత్ర బలాన్ని బట్టి ఈ పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈరోజు శుభముహూర్తాలు పరిశీలిస్తే ఉదయం 7 గంటల 19 నిమిషాలకి వృషభ లగ్నం బలం బాగుంది, శుభ కార్యక్రమాలు చేసుకోవచ్చు. అలాగే ఉదయం 11 గంటల 5 నిమిషాలకి కర్కాటక లగ్న బలం బాగుంది, వివాహ వ్యవహారాలు చేసుకోవచ్చు. అంటే పెళ్ళి కన్ఫర్మ్ చేసుకోవటానికి మాట్లాడుకోవటం, వీళ్ళ ఇంటికి వాళ్ళు, వాళ్ళ ఇంటికి వీళ్ళు రావటం, ఒక మాట అనుకోవటం, ఫైనల్ చేసుకోవటం, తాంబూలాలు తీసుకోవటం, అలాంటివన్నీ ఉదయం 11:05 చేసుకోవచ్చు. కర్కాటక లగ్న బలం బాగుంది.
2:16కి మధ్యాహ్నం పూట సింహలగ్నం ఉంది. ఆ టైంలో అగ్రికల్చర్ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవచ్చు. వ్యవసాయ నిర్ణయాలకి మధ్యాహ్నం 2:16కి బలం బాగుంది. అలాగే మధ్యాహ్నం 3:54కి కన్యా లగ్నంలో ఇంపార్టెంట్ పనులు స్టార్ట్ చేయడానికి బలం బాగుంది. ఇక రాత్రి 7:42 వృశ్చిక లగ్నము, రాత్రి 10:52 ధనుస్సు లగ్నము, అర్ధరాత్రి 12:22 మకర లగ్నము. ఈ 3 లగ్నాలు కూడా వివాహానికి, గృహప్రవేశానికి చాలా అద్భుతంగా బలం ఉన్న లగ్నాలని చెప్పుకోవాలి. వృశ్చిక, ధనుస్సు, మకర లగ్నాల్లో ఈ టైమింగ్స్లో పెళ్లి కానీ గృహప్రవేశం కానీ చేసుకోవచ్చు. ఈ రోజున్న శుభముహూర్తాలను బట్టి మీరు ముఖ్యమైన పనులు చేసుకోండి, సక్సెస్ సాధించండి. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉంటాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు ఏదో ఒక కారణంతో మనస్తాపం ఏర్పడే సూచనలు ఉన్నాయి. ఆ మనస్తాపం నుంచి బయటపడే ప్రయత్నం చేయండి. అనుకోకుండా భయం పెరుగుతూ ఉంటుంది. ఆ భయం నుంచి బయటపడండి. ఆత్మవిశ్వాసం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో ముందడుగు వేస్తే మీకు తిరుగులేదు, విజయం లభిస్తుంది. అల్పభోజనం ఉంటుంది కాబట్టి భోజనం అనేది జాగ్రత్తగా చేసుకోండి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు ప్రతి పనిలో కూడా అనుకూలత ఏర్పడుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకుంటారు. కార్యసిద్ధి లభిస్తుంది. ఆదాయ మార్గాలు పెరిగే సూచనలు కూడా వృషభ రాశికి కనిపిస్తున్నాయి. అనేక మార్గాల్లో డబ్బులు సంపాదించడానికి చేసే ప్రయత్నాలు బాగా అనుకూలిస్తాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళు ఈరోజు గృహంలో శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలన్నీ కూడా అనుకూలిస్తాయి. శుభ కార్యక్రమాల కోసం, ధనం కోసం ప్రయత్నం చేస్తే ఆ ధనం కూడా లభించే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు దూర ప్రాంతాల నుంచి బంధువుల రాకపోకల ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. అయితే ఎవరో ఒకళ్ళు దగ్గర వాళ్ళు కొంచెం హెల్త్ అప్సెట్ అవ్వటం వల్ల మీరు బాధపడుతూ ఉంటారు. దగ్గరి వారి అనారోగ్య సమస్యలు మిమ్మల్ని కొంచెం ఆందోళనకు గురి చేస్తూ ఉంటే ఆ ఆందోళన అధిగమించండి. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళు ఈరోజు జీవితంలో అభివృద్ధి కోసం తీసుకునే నిర్ణయాలు చక్కటి అనుకూల ఫలితాలను కలిగింపజేస్తాయి. అంటే లైఫ్ టర్నింగ్ డెసిషన్స్ ఈరోజు సింహరాశి వాళ్ళు తీసుకుంటే, లేదా లైఫ్లో బాగా సక్సెస్ అవ్వడానికి, డెవలప్ అవ్వడానికి ఏదైనా ఇంపార్టెంట్ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం 100% ఈరోజు ఫేవరబుల్ రిజల్ట్స్ని ఇస్తుంది. అలాగే కెరీర్ పరంగా కూడా మంచి అభివృద్ధి అనేది ఈరోజు సింహరాశి వాళ్ళకి కనిపిస్తుంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు దైవభక్తి పెరుగుతుంది. భగవంతుడి అనుగ్రహం వల్ల ముఖ్యమైన పనులన్నీ పూర్తి చేసుకుంటారు. గురువుల విశేషమైన అనుగ్రహం వల్ల అద్భుతమైన కార్యసిద్ధి ఏర్పడుతుంది. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళు ఈరోజు జీవితంలో అభివృద్ధి కోసం కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. లైఫ్లో డెవలప్ అవడానికి ఇంపార్టెంట్ డిసిషన్స్ తీసుకునే అవకాశం తులారాశి వాళ్ళకి ఎక్కువగా ఉంది. ఆ నిర్ణయాలు కూడా చక్కటి అనుకూల ఫలితాలను కలిగింపజేస్తాయి. అంటే తులారాశి వాళ్ళు లైఫ్లో బాగా డెవలప్ అవడానికి ఈరోజు ఏ నిర్ణయం తీసుకున్నా అది ఖచ్చితంగా ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తుంది. వృత్తిలో కూడా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. కెరీర్ పరంగా సక్సెస్ సాధించే అవకాశం ఎక్కువగా తులారాశి వాళ్ళకి ఈరోజు ఉంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు ధన నష్టం కనిపిస్తోంది. కాబట్టి డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి డబ్బు ఖర్చు పెట్టుకోవటం మంచిది. అలాగే ధనాన్ని ఖర్చు చేసే సమయంలో రూపాయి ఖర్చు చేస్తున్నా సరే ఎందుకు ఖర్చు చేస్తున్నామో తెలుసుకుంటూ డబ్బు ఖర్చు చేసుకోండి. కొన్ని ఆపదలు ఎదురైనప్పటికీ వృశ్చిక రాశి వాళ్ళు వాటిని మనోధైర్యంతో అధిగమిస్తారని చెప్పుకోవాలి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు శారీరక శ్రమ పెరుగుతుంది. ధన నష్టం కలిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. శారీరక శ్రమను తగ్గింపజేసుకునే ప్రయత్నం చేయాలి. అనుకోని విధంగా ఎదురయ్యే ఆపదల్ని మనోధైర్యంతో అధిగమించే ప్రయత్నం చేయండి. అనుకోకుండా వచ్చే ఏ ప్రాబ్లం అయినా మనోధైర్యం ఉంటే చాలా సులభంగా సాల్వ్ అవుతుంది. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళు కష్టపడి ప్రయత్నించి ఈరోజు అన్ని కార్యాల్లో సక్సెస్ సాధిస్తారు. అంటే ఈజీగా ఈరోజు సక్సెస్ రాదు. చివరి వరకు ట్రై చేస్తేనే ప్రతి పనిలో ఈరోజు మకర రాశి వాళ్ళకి సక్సెస్ వస్తుంది. సహనంతో ఉండండి, ఖచ్చితంగా విజయసిద్ధి ఏర్పడుతుంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు అకారణ కలహాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. కాబట్టి ఎదుటి వాళ్ళతో గొడవలు రాకుండా జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయటం మంచిది. అకారణ భయం కూడా కొంచెం ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అకారణ భయాన్ని అధిగమించండి. మనోధైర్యంతో ముందడుగు వేసే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా కుంభరాశి వాళ్ళ విజయం వరిస్తుంది. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు అధికార ప్రాప్తి యోగం ఎక్కువగా కనిపిస్తుంది. అంటే మీకు ఒక పవరు, మీకు ఒక స్టేటస్, మీకు ఒక
హోదా ఇచ్చే అవకాశాలు ఈరోజు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ధనలాభం కలిగే సూచనలు కూడా బాగా కనిపిస్తున్నాయి. అనేక మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలన్నీ కూడా మీనరాశి వాళ్ళకి చాలా చక్కగా అనుకూల ఫలితాలను కలిగింపజేస్తున్నాయి. 12 రాశుల వాళ్ళు ఈరోజు బ్రహ్మాండంగా సక్సెస్ సాధించాలంటే, విశేషమైన కార్యసిద్ధి ఏర్పడాలంటే, అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే ప్రధానంగా ఈ రోజుకు 2 ప్రత్యేకతలు ఉన్నాయి. ఒకటి అన్నవరం సత్యనారాయణ స్వామివారి కళ్యాణం, రెండవది మోహిని ఏకాదశి. అన్నవరం సత్యనారాయణ స్వామివారి కళ్యాణోత్సవం సందర్భంగా ఓం సత్యనారాయణ స్వామినే నమః ఈ మంత్రాన్ని 21 సార్లు చదువుకొని స్కూళ్ళకు కానీ కాలేజీలకు కానీ వెళ్ళండి. అలాగే ఎవరైనా సరే జాబ్ పరంగా కానీ ఎక్కడికి వెళ్ళినా ఓం సత్యనారాయణ స్వామినే నమః 21 సార్లు చదువుకొని వెళ్ళాలి. అలాగే ఈరోజు మోహిని ఏకాదశి, శ్రీ మహావిష్ణువు మోహిని అవతారం దాల్చి భక్తుల్ని, దేవతల్ని, రాక్షసుల్ని అందరినీ అనుగ్రహించిన రోజు కాబట్టి ఓం జగన్మోహిని స్వరూపాయ విష్ణవే నమః అనే మంత్రాన్ని 11 సార్లు చదువుకొని పని మీద బయటకు వెళ్ళాలి. ఓం జగన్మోహిని స్వరూపాయ విష్ణవే నమః. మోహిని ఏకాదశి సందర్భంగా జగన్మోహిని విష్ణు అవతారానికి సంబంధించిన ఈ మంత్రాన్ని చదువుకొని వెళితే మీకు విశేషమైన ధనలాభం కలుగుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. ఆటంకాలు కష్టాలు పోగొట్టుకోవడానికి సత్యనారాయణ స్వామి మంత్రం చదవాలి. కాబట్టి 12 రాసుల వాళ్ళు ఈ రోజుకున్నటువంటి 2 ప్రత్యేకతలు వినియోగించుకుంటూ ఓం సత్యనారాయణ స్వామినే నమః ఈ మంత్రాన్ని 21 సార్లు, అలాగే ఓం జగన్మోహిని స్వరూపాయ విష్ణవే నమః ఈ మంత్రాన్ని 11 సార్లు చదువుకోండి. అద్భుతమైన ధనలాభము, విశేషమైన కార్యసిద్ధి ఏర్పడతాయి. అలాగే ఈరోజు సోమవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో చంద్రహోర ఉంటుంది. ఈ చంద్రహోర ఉన్న సమయంలో కొత్తగా ఉద్యోగాల్లో చేరటానికి మంచిది. వ్యవసాయ సంబంధ పనులు, అగ్రికల్చర్ పనులు చేసుకోవచ్చు. సాంఘికంగా పెద్దవారిని, గొప్పవారిని కలుసుకోవచ్చు. స్త్రీలతో ఇంపార్టెంట్ విషయాలు చర్చించడానికి చంద్రహోర బలం బాగా పనిచేస్తుంది. నూతన ఆభరణాలు ధరించడానికి చంద్రహోర అనుకూలం. అలాగే ఎవరైనా కొత్తగా వైట్ రిలేటెడ్ బిజినెస్లు స్టార్ట్ చేయాలంటే, తెలుపు వస్తువుల వ్యాపారానికి కూడా చంద్రహోర బలం అద్భుతంగా సహకరిస్తుంది. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.